ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మరికొత్త రెసిపీతో వచ్చేసాను. అది లంచ్ బాక్స్ సిరీస్లో సైడ్ డిష్గా ఏం ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇది నిమిషంలో చేసేసేయండి. అండ్ దీంట్లో అయితే మనం కూరగాయలు కూడా ఎక్కువ యూజ్ చేయగలం. జస్ట్ మీల్ మేకర్తో కర్రీ మొత్తం అయిపోతుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు తిరగమాత దినుసులుగా బిర్యానీ దినుసులు వేయాలి. ఇందులో చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలానే దాంతోపాటు సన్నగా తరిగిన టమాటాసు 2 మీడియం సైజ్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్నాక టమాటాసు, ఆనియన్స్ అలానే జీడిపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము సిమ్లో ఉంచుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్ తీసుకొని ఇందులో మరి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ముందు మిశ్రమము, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని మనము దీన్ని సన్నని సెగపై ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. పేస్ట్ ఉడుకుతుంది అనే సమయంలో అయితే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కరెక్ట్గా స్మాల్ టేబుల్ స్పూన్ అయితే 3 వేసుకోవాలి, బిగ్ అయితే 2 వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడంత కారం, కొద్దిగా పసుపు వేసుకొని మరి కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు ఈ మొత్తం మిశ్రమము సిమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు ఉడికించుకుంటూ కొద్దిసేపు కలయదిప్పుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం అనేది బాగా ఉడికిపోయింది. సో ముందుగా అయితే మీల్ మేకర్ తీసుకొని కొద్దిసేపు వేడి నీళ్ళలో, గోరువెచ్చని వేడి నీళ్ళలో నానబెట్టుకొని బాగా నీళ్ళన్నీ పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకుని ఉన్న మీల్ మేకర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? హాట్ వాటర్లో, అంటే మరీ అంత కాదు, గోరువెచ్చని హాట్ వాటర్లో వేసుకొని బాగా నీళ్ళన్నీ పిండి పక్కన పెట్టుకోవాలి. ఆ మీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మీల్ మేకర్ మనకు ఉడకాలి, అలానే మనకు గ్రేవీగా రావాలి. సో దాన్ని బట్టి మనము వాటర్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకోవాలి. మీల్ మేకర్ బాగా మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెంగా యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీగా వస్తుంది. ఇందులో అయితే మనము ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో మన మీల్ మేకర్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి నేను టమాటా రైస్కి అయితే చేసుకున్నాను, అదిరిపోయింది. ఆ టమాటా రైస్ రెసిపీ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేశాను, ఖచ్చితంగా చూసేయండి. ఇలా బాగా నీళ్ళు అనేవి కొద్దిగా ఇంకిపోయాక ఇప్పుడు మనము ఇందులో చికెన్ మసాలా, గరం మసాలా కొద్దిగా వేసుకొని బాగా కలయ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే మనం మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలోకి అయితే అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత ఎమ్మిగా ఉందో? నాకైతే స్మెల్ అయితే అంత బాగా వస్తుంది. మా అమ్మ ఒక డైలాగ్ కూడా చెప్పింది, ఏంటంటే చికెన్ కర్రీకి మించిపోయి ఉంది అని. సో అంత బాగుంటుంది. ఇందులో అయితే గార్నిష్కి లేదా టేస్ట్కి కూడా అని చెప్పొచ్చు కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీర వేసుకుంటే అది తిరిగిపోతుంది. నా దగ్గర పుదీనా మాత్రమే అవైలబుల్లో ఉంది కాబట్టి పుదీనా మాత్రమే వేసేసాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా సర్వ్ చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే టమాటా రైస్ లింక్ ప్రొవైడ్ చేశాను, చూసేయండి.